మకర రాశి 2024 జూలై నెలలో మకర రాశి వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది, వారికి లభించే శుభాశుభ ఫలితాలు, గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా మకర రాశి వారికి జూలై నెలలో పంచమంలో గురువు, తృతీయమందు రాహువు, ద్వితీయమందు శని సంచారము, షష్టమ సప్తమ స్థానాల్లో రవి శుక్రులు, చతుర్థ పంచమ స్థానాల్లో కుజుడు, సప్తమ అష్టమ స్థానాల్లో బుధుడు సంచరిస్తారు. జూలై నెలలో మకర రాశి వారికి చాలా వరకు సాధారణ పరిస్థితులే ఉంటాయని చెప్పొచ్చు. ఆర్థికంగా బాగుంటుంది. ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. ఉద్యోగస్తులకు బాగానే ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీల్లో మంచి లాభాలు ఉంటాయి. ఈ రాశివారికి ఈ నెల ద్వితీయార్థంలో కంటే ప్రథమార్థంలోనే పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు. కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు సామాన్య పరిస్థితులే ఉంటాయి. వివాహాది శుభకార్యాలకై చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు బాగుంటుంది. పై చదువులకై విదేశీయానం కొరకు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. భార్యాభర్తల మధ్య అవగాహన లోపించి గృహంలో కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఈ నెల ఈ రాశివారు ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వాహన మరమ్మతులకే అధిక మొత్తంలో ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ప్రయాణాల్లో ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది. మీ యొక్క జీవిత భాగస్వామి అనారోగ్యం బారిన పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వారి యొక్క ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. సంతానం కొరకు చేసే ప్రయత్నాలలో సఫలీకృతులు అవుతారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి అనవసరపు ఖర్చులను సాధ్యమైనంత వరకు నియంత్రించుకుంటే మంచిది. మొత్తం మీద ఈ నెల మకర రాశి వారికి పంచమంలో గురువు చాలా వరకు శుభ ఫలితాలనే ఇస్తాడు కాబట్టి మిగతా గ్రహాల దోషాల విషయంలో పెద్దగా చింతించాల్సిన పని లేదు. గ్రహదోష నివారణకై శనికి తైలాభిషేకము, శనివార నియమాలను పాటించడము, సూర్యారాధన వలన గ్రహదోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.